అలానే మిస్ఎస్ రావు. మైక్రోసాఫ్ట్ మల్టీనేషనల్ కంపెనీ. దీంట్లో ఉద్యోగం రావడమే చాలా కష్టం. దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయీ ఆకాశాన్ని అందుకున్నంత ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పలంగా ఉద్యోగులను 6,000 మందిని తొలగించింది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమంది మైక్రోసాఫ్ట్ నుంచి లే ఆఫ్లను తీసుకున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఉన్న పలంగా ఉద్యోగాలు తీసేశారు, హౌస్ సంబంధించి ఈఎంఐలు ఎలా కట్టాలి, కారు లోన్లు ఎలా కట్టాలి, జీవనం ఎలా సాగించాలి అనేటువంటి ఆందోళనను వ్యక్తం చేస్తూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాకు కూడా 2-3 పోస్టులు వచ్చినాయి. అందుకే నేను ఈ వీడియో చేయాలని చెప్పేసి అనుకున్నాను. మైక్రోసాఫ్ట్లో జాబ్ రావడమే గొప్ప అనుకుంటారు, కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 6,000 మందిని ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఐటీ రంగంలో ఇది ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దానికి కారణం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఐటీ రంగంలోకి ఎంటర్ అయిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీ రోల్ పోషించబోతుంది ఐటీ రంగంలో. సో ఇలాంటి సందర్భంలో మిడ్ లెవెల్, అబో మిడ్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని భారీగా తొలగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తొలగించాయి. అలాగే ఆల్రెడీ మెటా అనౌన్స్ చేసింది 18 నెలల్లో, కేవలం 18 monthsలో 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అవుతుంది, ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎలన్ మస్క్ అయితే డైరెక్ట్గా ఏం చెప్పారు, అసలు మీ చేయడానికి పనే ఉండదు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏం చెప్తున్నారు, మీరు 18 గంటలు పనిచేయాలి, అవసరం అయితే మీరు రేత్రింబోళ్ళు పనిచేయాలి అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. సరే, ఎన్ని గంటలు పనిచేయడానికైనా సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి ఉద్యోగం భద్రత ఎక్కడ ఉంది? మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని, అంతర్జాతీయ కంపెనీని ఉన్న ఫలంగా ఉద్యోగాలను తీసేస్తే మరి ఐటీ రంగంలో మిగతా కంపెనీల పరిస్థితి ఏంటంటే అన్ని కంపెనీలు అబో మిడ్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తూ ఉంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు సంబంధించిన న్యూస్ ఇంటర్నేషనల్గా ఒక పెద్ద షాక్ ఇచ్చింది ఐటీ రంగానికి. ఆ న్యూస్ ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ 2025లో ఉద్యోగుల తొలగింపు టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే కంపెనీ 6,000 ఉద్యోగాలను తగ్గించింది. దాని ప్రపంచ శ్రామిక శక్తిలో, మొత్తం టోటల్ ప్రపంచ శ్రామిక శక్తిలో ఇది 3% అని చెప్పి చెప్తున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ కానీ చూస్తే ఇక్కడ చూడండి, 6,000 మంది, ఇది దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 3% ప్రభావితమైన వారిలో మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్లో ఏఐ డైరెక్టర్గా బ్రియేలా డిక్వైరోజ్ కూడా ఉన్నారు. తీసేసిన వాళ్ళు 6,000 మందిలో ఈయన కూడా ఉన్నారంట. ఈ చర్య టెక్ పరిశ్రమ అంతటా ఆశ్చర్యాన్ని కలిగించింది. అకస్మాత్తుగా ప్రారంభమైన తొలగింపులు మైక్రోసాఫ్ట్ తన ఏఐ ఒత్తిడి మధ్య తన సంస్థను పునర్నిర్మించడానికై చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పి చెప్తున్నారు. కానీ కృత్రిమ మేధస్సులో సీనియర్ నాయకులను కూడా వదిలివేయాలనే నిర్ణయం ఆందోళన రేకిస్తుంది. అంటే సీనియర్స్ని ఎక్కువ తొలగిస్తుంది. సో ఏఐ విస్తరణ ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ 6,000 మంది ఉద్యోగులను ఎందుకు తొలగించింది? ఈ తొలగింపులు విస్తృత సంస్థాగత మార్పులు మరియు పోటీతత్వం మరియు చురుగ్గా ఉండడానికి చేసే ప్రయత్నాలలో భాగమని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కంపెనీ వర్గాలు మరియు మీడియా నివేదికల ప్రకారం తొలగింపులు పనితీరుకు సంబంధించినవి కావు. దాదాపు అన్ని సేవలలో ఏఐని వేగంగా అనుసంధానిస్తున్న టెక్ దిగ్గజం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం మరియు భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం ఈ చర్య అని చెప్పి అంటున్నారు. కంపెనీ గతంలో 2023లో 10,000 మంది ఉద్యోగులను లేదా దాని ఉద్యోగుల్లో 5% మందిని తొలగించింది. అంటే 10,000 మందిని గత ఏడాది 2023లో తొలగించింది. ఇటీవల తొలగింపులు 1 సంవత్సరం తర్వాత వచ్చాయి. ఇది ఇంజనీరింగ్, ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు ఏఐ వ్యూహంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ పాత్రలను ప్రభావితం చేస్తుంది. అంటే ఏఐ అన్నమాట. ఇప్పుడు గ్యాబ్రియేలా డిక్వైరోజ్, ఇతను తొలగించడం పెద్ద హాట్ టాపిక్ అయింది అక్కడ. ఎవరు ఇతను అని అంటే, ఆమె తొలగింపు ఎందుకు షాక్ ఇచ్చిందంటే ఏఐ మరియు డేటా సైన్స్ కమ్యూనిటీలో బాగా గౌరవించబడిన పేరు గ్యాబ్రియేలా డిక్వైరోజ్. లింక్డ్ఇన్లో తన తొలగింపును ధృవీకరించారు. అదే లింక్డ్ఇన్, నేను చెప్పాను, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, అన్ని సోషల్ మీడియా వేదికల్లో వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఏఐ వ్యూహం మరియు ఉత్పత్తి ఆవిష్కరణలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె తొలగింపు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు వాస్తవంగా మైక్రోసాఫ్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం అని చెప్తుంది కదా, మరి ఈమెని గ్యాబ్రియల్ని ఎందుకు తొలగించారని చెప్పి అడుగుతున్నారు అందరూ.
అనుభవం ఉంది, 15 సంవత్సరాల అనుభవం ఉంది అంటానికి. ముఖ్యంగా ఏ అభివృద్ధిని నడిపించడంలో మైక్రోసాఫ్ట్ బలమైనటువంటి ప్రజా వైఖరిని దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని వెంటనే పని ఆపేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళమని ఏర్పాటు చేయమని అడిగారు. కానీ నేను కొంచెం సేపు అక్కడే ఉండాలని ఎంచుకున్నాను. సమావేశాలకు హాజరు కావడం, వీడ్కోలు చెప్పడం, నేను చేయగలిగినంత ముగించడం అని ఆమె ఆన్లైన్లో పంచుకుంది. ఆమె గుండె పగిలిపోయినట్లు కనిపించినప్పటికీ భవిష్యత్తు పట్ల ఆమె ఆశావాదాన్ని వ్యక్తం చేసింది. అంటే ఆమె అభిప్రాయాన్ని అలాంటి సీనియర్కే అలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి. సో తొలగింపులు ఎలా చేశారు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ యొక్క దాని కంపెనీ ఎంత పేరున్నటువంటి కంపెనీ అంటే ఈ తొలగింపుల కారణంగా దాని పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలసబడిపోతుంది. ఒకవైపు ఆశాజనకమైన అంశం ఏంటంటే క్యాప్జెమిని 20,000 ఉద్యోగాలని క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు ఫ్రెషర్స్కి 20,000 మందికి ఆఫర్ ఇవ్వబోతుంది. కాకపోతే ప్యాకేజీ మాత్రం నెలకి 25 నుంచి 30,000 అని చెప్పి చెప్తుంది. కానీ బట్ అది మాత్రం ఆఫర్ ఇస్తుంది. మిగతా ఏ కంపెనీ కూడా లే ఆఫ్లను ప్రకటిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చెబుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, కంపెనీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి అందుకే మేము తొలగిస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ ఎంప్లాయ్ గ్యాబ్రియల్ని ఎందుకు తొలగించారు, మరి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అడుగుతున్నారు అందరూ. సో కాబట్టి అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళని ఎవరైతే హై ప్యాకేజెస్ ఉన్నారో వాళ్ళందరినీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం అన్ని కంపెనీలు చేస్తున్నాయి. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ చేసింది, గూగుల్ చేసింది, అమెజాన్ చేసింది, అలాగే ఇన్ఫోసిస్ ఆ విషయంలో ముందుంది, టెక్ మహేంద్ర ఉంది. ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే జాబ్ కావాలని చెప్పి ఐటీ రంగంలో ఉండేటువంటి నిపుణులు కలలు కంటూ ఉంటారో ఆ కంపెనీలే ఉన్న ఫలంగా వాళ్ళని ఇంటికి పంపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరి కార్మిక చట్టాలు గుర్తురావా? కార్మిక చట్టాలను ఇంప్లిమెంట్ చేయరా ప్రభుత్వాలు? యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ కంపెనీని నియంత్రించాలి, ఈ తొలగింపులను ఆపాలి అని చెప్పి వాళ్ళు అడగాలి. కానీ ప్రభుత్వాలు ముందుకొచ్చి కంపెనీలకి ల్యాండ్స్ ఇవ్వటానికి లేదంటే ఇతరత్ర రాయితీలు ఇవ్వటానికి మాత్రం చర్చలు జరుపుతారు, వేదికలు పెడతారు. కానీ ఈ తొలగింపుల సంగతి ఏంటనేది ఎవరు అడగకపోగా ఐటీ అభివృద్ధి కోసం మేము డేటా సైన్స్ సెంటర్లు తీసుకొస్తున్నాం అని ఒకళ్ళంటే, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తున్నాం అని చెప్పి ఇంకొకరు అంటూ ఉంటారు. కంపెనీలని ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ ఉన్నటువంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు అడగట్లేదు. బట్ ఎంఓయూ చేసుకునేటప్పుడు ఎంఓయూ ప్రకారం ఉద్యోగులను తొలగించడానికి లేదు. ఎంఓయూ ప్రకారం మొత్తం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులను తొలగిస్తే కనుక ఆ రాయితీలు కట్ చేయాలి ప్రభుత్వం. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఆ దిశగా ఆలోచించకపోగా ఇప్పుడు ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరిస్తుంది. దీంతో ఐటీ కంపెనీలు కంప్లీట్గా ఉద్యోగుల్ని ఉన్నపళంగా తీసేస్తుంది. దాని కార్మిక చట్టాలు కూడా వాళ్ళు అనుసరించట్లేదు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఐటీకి ఎంత గడ్డు కాలం ఉందో చెప్పడానికి నేను ఈ న్యూస్ చేయడం జరిగింది. ఎవరైతే మైక్రోసాఫ్ట్లో తొలగించబడ్డారో వాళ్ళు సోషల్ మీడియాలో అనేక వేదికల మీద పోస్టులు పెడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉండాలి ఉద్యోగం కావాలంటే. ఒకవేళ మీకు ఉద్యోగం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం ఉండి భారీ స్థాయిలో గతంలో లాగా ప్యాకేజీలు ఉండవు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఈ పరిణామాన్ని బట్టి చూస్తుంటే. మరి మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.